ఏ ఊరు కూడా మాకు బెల్ట్ షాప్ కావాలని కోరుకోదు మిత్రులారా. ఎందుకంటే మా అక్కలు అమ్మలు ఇక్కడనే ఉన్నారు. ఎవరైనా మా భర్తలు గాని మా పిల్లలు గాని సారే తాగాలని ఎవరు అనుకుంటారా? ఎవ్వరు కూడా అమ్మా ఇది లేకపోతే బాగుంటారు బిడ్డ. ఈ 90 ml ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గద్దరలాగా తగిలింది. ఈ 90 ml లేకపోతే బాగుంది అంటారు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది విషం. అది మొత్తం ఊరినే నాశనం చేస్తుంది. ఈ ఊర్లో యువకులారు మా ఊర్లోకి వెళ్ళి తీసేయండి అన్నారు. దానికి ఈ ఊర్లో వాళ్ళు వీళ్ళు తోసుకున్నారు. ఓకే, తోసుకున్నారు, అయిపోయింది. మరి ఒక వర్గం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఆ కౌంటర్లకు వెళ్ళి 90,000 రూపాయలు తీసుకొని పోవడానికి సిద్ధమైనరు. ఆయన కొట్టి తీసుకొని పోతాం బిడ్డ అని చెప్పి ఎఫ్ఐఆర్ రాసిండ్రు. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారితో మాట్లాడితే అవును సార్ ఎఫ్ఐఆర్ ప్రకారమే చేసినామన్నారు. మరి అందులో పెట్టిన సెక్షన్లు చూస్తే అన్ని కూడా స్టేషన్ లో బెయిల్ ఇవ్వదగ్గ సెక్షన్లే పెట్టిండ్రు. మరి పెట్టినప్పుడు స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి కదా. స్టేషన్ లో బెయిల్ ఇవ్వకుండా సీదా తీసుకుపోయి రాత్రి 10 గంటలకు రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ దగ్గర నిలబెట్టిండ్రు. రాత్రి 2 గంటలకు ఏ వకీలు వస్తాడంటే ఏ మేజిస్ట్రేటే జల్దీ జైలుకి పంపాడు. నాకు నిద్ర వస్తుంటే నిద్ర లేపుతారా మీరంట. నిద్ర లేపి నన్ను ఇలా చేస్తారని చెప్పి కోపంతో మేజిస్ట్రేట్ ముందు రేపు పొద్దున జైలు పంపేయండి, తర్వాత బెయిల్ వచ్చినప్పుడు చూసుకుందాం అంటాడు. నేను పోలీస్ అధికారులను అడిగిన, అవునయ్యా కరెక్టే, వీళ్ళు బెట్టి షాప్ పోతున్నారు, మీద కూడా కేసు కావాలి కదా. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇక్కడనే ఉన్నది. ఈ కంప్లైంట్ ఇస్తే దాని మీద కనీసం సిగ్నేచర్ కూడా పెట్టలేదు పోలీసు వాళ్ళు. ఇవాళ నేను జనార్దన్ రెడ్డి గారి ఇద్దరం కూడా డిఎస్పీతో మాట్లాడినాం, ఎస్ఐతో మాట్లాడినాం, వాళ్ళ పై అధికారులతో కూడా మాట్లాడినాం. బరాబర్ దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకుపోతాం. నిజంగా తప్పు చేసిన పోలీసు అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే దాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ బెల్ట్ షాపు, ఈ లిక్కర్ షాపు, ఈ సారాయి షాపు మా ఊర్లో వద్దు అని చెప్పి